అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి మిర్చి ధరల సమాచారం తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే జూన్ 16, 2026 ఈరోజు మంగళవారం అండి. పొద్దున నాన్ ఏసీ సరుకులు ఎలా వచ్చినాయి అనేది మీకు కొంత వీడియో ద్వారా తెలియజేశాను. ఏసీ శాంపిల్స్ కూడా చాలా తక్కువ వచ్చినాయి, చాలా తక్కువ పెడుతున్నారు. అది ఎందుకనేది వీడియోలో మీకు తెలియజేస్తాను. కొంత ఎండలు విపరీతంగా, రైతులకు కూడా కొద్దిగా అదును టైం వర్షాలు పడితేనే కాబట్టి కొంత మార్కెట్ పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది ధరల మీద. ఇకపోతే ఈరోజు అటు నాన్ ఏసీ మిర్చి రకాల ధరలు ఏ విధంగా జరిగినాయి, ఏసీ మిర్చి రకాలు ధరలు ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీలు ఎలా ఉండే మార్కెట్లో, క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా క్లుప్తంగా రైతు సోదరులకి, ప్రతి ఒక్క రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్తాను. లాస్ట్ దాకా చూడండి, నలుగురికి షేర్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, మీకు అప్డేట్ వస్తుంది. లైక్ చేయటం మర్చిపోవద్దండి, లైక్ చేయటం మర్చిపోతున్నారు. మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం. ముందుగా మనం నాన్ ఏసీ కొద్దో గొప్ప వస్తున్నాయి కాబట్టి కొంత లేట్ ఏసీలు ఉన్నాయి, నాన్ ఏసీలు ఉన్నాయి. నాన్ ఏసీలు చూసుకుంటే సెగ్మెంట్ వారీగా తేజాలు ఎట్లా, నాటు రకాలు ఎట్లా, బ్యాడ్ రకాలు ఎట్లా, సీడ్ రకాలు ఎట్లా, ఇవి చూసుకుంటే తేజ రకాలు, అది తేజ, రౌమీ కానీ, షార్క్ కానీ, ఈ చూసుకుంటే 14,000 కాడి నుంచి బాగా రంగులు ఉంటే 18,000 దాకా జరుగుతున్నాయండి. రంగు తక్కువ ఉంటే 16,000, సైజు తక్కువ ఉన్న, రంగు తక్కువ ఉన్న 16,000, అక్కడి నుంచి కొద్దిగా రంగులు అవి ఉంటే 18,000 దాకా జరుగుతున్నాయి. ఇంకా నాటు రకాలు కానీ, నాటు రకాలు చూసుకుంటే ఇవి కూడా ఇంచుమించుగా 18,000 దాకా జరుగుతున్నాయి. 15,000 కాడి నుంచి ఆ సైజు ఉన్న 18,000. ఎందుకంటే 334 సూపర్ 10 నాటు రకాలు మార్కెట్లో ఏసీ రకాలకు కూడా సేల్స్ పరంగా వ్యాపారస్తులు కూడా అయ్యేలా నాకు 5-6 కంపెనీలు అడిగారు, ఏమంటే ఏసీలు ఎక్కడైనా చూసారా, క్వాలిటీ ఉన్న మిర్చి కావాలా అని. మంచి డిమాండ్ ఉంది ఏసీల వరకు అయితే. ఇవి చూసుకుంటే ఇవి 15,000 కాడి నుంచి 18,000, అంత సైజు తక్కువ రకాలైన. ఇంకా బ్యాడిగి రకాలు కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉండే. సీడ్ రకాలు కూడా అటు 13,000 కాడి నుంచి 16,000 సీడు రకాలు. నాన్ ఏసీ మిర్చి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా డైరెక్ట్గా మనం ఏసీ చూస్తే అటు నేను చెప్పే రకాలు రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 2-3 రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి. కర్నూలు డీడీ, దేవనూరు డీలక్స్, కర్నూలు డీడీ, దేశవాళి 341, నెంబర్ 5, ఈ 3 రకాలు కూడా నాకు అంటే క్వాలిటీ ఉన్న మిర్చి చాలా తక్కువ ఉన్నాయండి. ఏసీ శాంపిల్స్ కూడా తక్కువే ఉన్నాయి. క్వాలిటీ కొంతమంది వ్యాపారస్తులు ఏమంటే ఏసీ సరుకులు అంతగా అనుకున్నంత సరుకులు పెట్టలేదు, దానికి తోడు క్వాలిటీలు కూడా తక్కువ ఉన్నాయండి అని చెప్పేసి అనడం జరిగింది. ఇవి మార్కెట్ చూస్తే 20,000 కాడి నుంచి మొదలై 25,000 నెంబర్ 5 జరిగితే 24,500 ఎక్కువగా ఈ 341 కానీ డీడీ కానీ జరుగుతుందండి. 24,000 నుంచి 24,500. 25,000 క్వాలిటీ లేకపోవడం కూడా కారణం చెప్పుకోవచ్చండి. అంత క్వాలిటీ ఉండట్లా మార్కెట్లో. సూపరు బద్దెలాగా ఉంటే 341 25,000 జరిగిద్దండి పక్కాగా. కానీ సేల్స్ పరంగా కూడా మనకు ముఖ్యం కాబట్టి అనుకున్నంత సేల్స్ కూడా అనిపించలేదండి ఇవాళ మార్కెట్లో. నాకు సరుకులు అయితే అక్కడక్కడ కొద్దిగా 1-2 చోట్ల కనపడుతున్నాయి, కానీ పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి కనపడుతుంది. క్వాలిటీ ఉన్న మిర్చి కూడా సేల్స్ ముఖ్యం మనకి, ధరలతో పాటు సేల్స్ కూడా ముఖ్యం కాబట్టి 24 నుంచి 24,000 ఎక్కువగా జరుగుతుందండి. 1-2 చోట్ల 25,000 జరిగింది, అది కాదు జనరల్గా జరుగుతున్న మార్కెట్ చెప్పుకోవాలి మనం. తర్వాత దీనికి సంబంధించి ఇటు రోమి 26 తేజాకి సంబంధించి రోమి 26 అయితే 21,000 ఎక్కువగా జరుగుతుందండి. డీలక్స్లు 18,000 కాడి నుంచి. అక్కడ 1-2 చోట్ల చూశానండి 21,200, 21,500 కూడా జరిగింది. షార్క్ అయితే 20,000 నుంచి 20,500 హైయెస్ట్ జరిగిందండి. నాకు 21,000 మార్కెట్ కనపడలా నాకు. తేజ విషయానికి వస్తే తేజ కూడా మార్కెట్లో ఇటు ఇందాక నేను చెప్పిన విధంగా ఇటు 18,000 కాడి నుంచి 19,000 కాడి నుంచి కొంచెం సైజు తక్కువ రకాల రంగు ఉన్నాయి. 21,500 ఎక్కువగా జరిగిందండి. 22,000 మార్కెట్, 21,700 కానీ 800 కానీ 22,000 మార్కెట్ ఎక్కడన్నా కనపడిద్దామని చూస్తే కనపడలేదండి నాకు. ఎవరు వ్యాపారస్తులను కనుక్కున్నా 21 నుంచి 21,500 అంటున్నారు. కొంచెం తేజానే కొంచెం మూమెంటు అట్లా ఉంది. టోటల్గా మిగతా రకాలన్నీ కూడా నాకు స్టడీ మార్కెట్టే కనపడిందండి. కానీ స్టడీ మార్కెట్ అయినా సేల్స్ స్లోగా ఉంది. కొంత క్వాలిటీ ఉన్న మిర్చి లేకపోవడం కూడా అనుకోవచ్చు.
కొంచెం ఎక్స్పోర్ట్ ఆర్డర్ల మీద కూడా ప్రభావితం చేస్తాయి. ఒక తేజ తప్పితే మిగతా రకాలన్నీ కూడా నాకు స్టడీ అనిపించింది. తర్వాత బ్యాడికి రకాలు చూస్తే 355 బ్యాడికి మళ్ళీ క్వాలిటీ ఉంటే బ్రహ్మాండంగా 25,000 నుంచి 25,500 డీలక్స్లో కొంటున్నారండి. 20,000 కానించి సైజు తక్కువ రకాలు ఏసీ రకాలు ఉంటే. సిజంటా బ్యాడ్కి 20,000 నుంచి 23,000 నుంచి 23,500 కనపడింది. నాకు 24,000 సంఖ్య కనపడలా. ఇంకా 2043 కూడా 20,000 నుంచి కొద్ది క్వాలిటీ ఉన్న మిర్చి బెస్ట్లు డీలక్స్ అయితే 30,000 నుంచి 36,000 దాకా జరుగుతుంది. ఈ మెయిన్గా సేల్స్ పరంగా ఇప్పుడు నేను చెప్పిన రకాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి బంగారం బుల్లెట్ కూడా ఈ క్వాలిటీ పరంగా చూసుకుంటే క్వాలిటీ ఉంటే 23,500 నుండి 24,000 జరుగుతుంది. కానీ నాకు మీడియం బెస్ట్లు ఎక్కువగా కనపడ్డాయి. 23,000 ఆ రేంజ్లో కనపడ్డాయి. క్వాలిటీ ఉంటే 24,000 పక్కగా జరుగుతాయండి. సరుకులు ఎందుకు పెడతలేదు కూడా నేను చెప్పాను. రైతులు కూడా కొంత ఎండలు ఎక్కువగా వస్తున్నాయి. వర్షాకాలంలో వర్షాలు పడతలేదు, బెట్టొచ్చేటట్టు కనపడుతుంది. ఏదైనా వ్యవసాయ రంగంగా వర్షాలు పడుతుంటే వ్యవసాయ పరంగా రైతులు కొంతమంది అమ్ముకోవటానికి ముందుకు వస్తారు కాబట్టి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఈ విధంగా ఉంది. తర్వాత కుబేరా కూడా 23 క్వాలిటీ ఉంటే ఆ రేంజ్లో నడుస్తుందండి. 18,000-19,000 కాడి నుంచి. ఇంకా 334 సూపర్ 10 అది కూడా 25,000 25,500 ఆ రేంజ్లో నడుస్తుంది. కాకపోతే 334 కొద్దిగా హెవీ డీలక్స్లు మద్రాస్ కౌంటర్ సేలు బద్దెల్ లాంటివి అడుగుతున్నారు. పైన 26,000 జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ మూమెంట్ అంత అనిపించలేదు. ఎక్కువగా బెస్ట్లు మీడియం బెస్ట్లు మార్కెట్లో ఉన్నాయి. ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెడితే దాని ఒక్కరికి 4 వ్యాపారస్తులు అడిగితే దాని పొజిషన్ అనేది అర్థం అవుతుంది. మనం సరుకు పెట్టకుండా క్వాలిటీ లేకుండా మనం నిర్ణయం తీసుకోవటానికి నేను కాదు, అది ఎవరు కూడా చెప్పలేదు. మార్కెట్లో సరుకు పెట్టాలా, క్వాలిటీ పరంగా తెలియాలా, 4 వ్యాపారస్తులు అడగాల, మార్కెట్ జరుగుతున్న విధానం తెలియాలా, ఇది పొజిషన్. ఇలా ఉంది 334 సూపర్ 10. తర్వాత ఆర్మూర్ కూడా నాకు మార్కెట్లో ఈరోజు 21,000 చూశానండి. ఆ పోయిన వారం మార్కెట్ కనపడలా. 21,000 మంచి క్వాలిటీలు. అందుకోసం రైతులకు కూడా తెలియజేయడం కోసమే 2-3 వీడియోలు తీసి షార్ట్ వీడియోలో మీకు 1:30కి వదులుతున్నా. చూడండి, మీకోసం నేను కొంత ఏసీలకు తిరిగి మీకు తెలియజేస్తున్నా. రోజుకు ఒక 4-5 వీడియోలు. ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి. క్లాసిక్ టాప్ గన్ కానీ గణేష్ ఆర్మూరు ఉంటే క్వాలిటీ ఉంటే 21,000 21,500. టాప్ గన్ కానీ ఇది కానీ కనపడాల. ఈ క్వాలిటీ ఉన్న మిర్చీలు ఉన్నాయి 16, 17, 18 ఆ రకాలు ఉన్నాయి. అంటే మీడియం బెస్ట్ క్వాలిటీలు ఉన్నాయి. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. గుంటూరు మార్కెట్లో ఈ విధంగా జరిగినాయండి. టోటల్గా స్టడీ మార్కెటే కానీ ఒక తేజ అనే మాత్రం నాకు అలా కనపడింది. సేల్స్ కూడా కొద్ది క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్ ఉంది. తాలు చూసుకుంటే ఇంకా తేజ తాలు 13,500. సీడ్ తాలు కూడా ఏసీ తాలు అయితే కనపడలేదు. కానీ నాన్ ఏసీ తాలు తేజ తాలు 12,500. సీడ్ తాలు కూడా ఆ విధంగా ఉంది. 334 తాలు కానీ ఇవన్నీ నాన్ ఏసీ తాలు ఉండే. ఏసీ తాలు అనేవి పెడతల. కొన్ని ఏసీల్లో కూడా శాంపిల్స్ రావట్లా. మొత్తం కొన్ని నిండిన ఏసీలలో ఈ విధంగా మార్కెట్ తయారీలో జరిగినాయి. నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. లైక్ చేయబోతే మర్చిపోకుండా లైక్ చేయండి.